అర్ధరాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అబ్బాయి రోడ్ పక్కన తాగేసి డివైడర్కి గుద్దుకున్నాడో లేక ఏదైనా వెహికల్ గుద్దిందో తెలియదు కానీ నడి రోడ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని చూసి ఆమె మనసు చలించిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. 2 రోజుల తర్వాత అతను కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చాడు. అతని పేరు ఉదయ్ అని, పక్కనే ఉన్న హాస్టల్లో ఉంటూ కాలేజ్లో MBA చేస్తున్నాను, లవ్ ఫెయిల్యూర్ వల్ల అలా తాగి పడిపోయాను అని చెప్పి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి మీ పేరు అన్నాడు. ఆమె చిన్నగా స్మైల్ ఇచ్చి మీరు నన్ను బుజ్జి అని పిలవచ్చు అని అతనితో చెప్పి బిల్లు కట్టి వస్తాను అంటూ రిసెప్షన్లోకి వెళ్ళింది. రిసెప్షన్లోకి వెళ్ళి బిల్లెంత అని అడగగా అతను 50,000 అని చెప్పడంతో బ్రతుకు బండిని లాక్కు రావడానికి శరీరాన్ని అమ్ముకుని బ్రతికే నేను 50,000 ఎలా కట్టగలను అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఒక రాత్రి ఆమెను అనుభవించిన ఒక బిజినెస్ మ్యాన్ ఆమె సాంగత్యంలో అంతులేని సుఖాన్ని పొందినందుకు బహుమతిగా ఇచ్చిన గాజులు ఆమె చేతికి ఉంటే అవి రిసెప్షన్లో ఇచ్చి బిల్ సెటిల్ చేసి ఉదయ్ని తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. అతను కాలు కొంచెం ఫ్రాక్చర్ అయి ఉండడంతో హాస్టల్లో అయితే చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ రోజు సాయంత్రం అతని కాలికి ఆమె నూనె రాసి మర్దన చేస్తుంటే ఇంటర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు కూడా బుజ్జినే. నిన్ను చూస్తుంటే ఎవరో దగ్గర వాళ్ళలా అనిపిస్తుంది. నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అన్నాడు అతడు. అతని కాలికి మర్దన చేసేసి నన్ను కూడా మీ ఫ్రెండ్ బుజ్జినే అనుకోండి అంటూ నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె.